ఓకే, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్యూటర్ లోకేష్ ఛానల్. ఇవాళ మనము సైనిక్ స్కూల్కి నవోదయ స్కూల్కి ఇంపార్టెంట్ మ్యాథ్స్ టాపిక్స్ అనేది మనం డిస్కస్ చేయబోతున్నాం. అయితే ఇవాళ స్టార్టింగ్ మనము నెంబర్ సిస్టమ్ గురించి తెలుసుకోబోతున్నాం. దాంట్లో మనకి నెంబర్ సిస్టంలో ప్రధానంగా ఉండేది ఏమేమి ఉంటాయి? న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి, న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి, ఓల్డ్ నెంబర్స్ అంటే ఏంటి, నెక్స్ట్ ఇంటిజర్స్ అంటే ఏంటి, న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి, ఓల్డ్ నెంబర్స్ అంటే ఏంటి, ఇంటిజర్స్ అంటే ఏంటి, వీటి గురించి ఫస్ట్ తెలుసుకుందాం. ఇది బేసిక్ ఇంట్రొడక్షన్. న్యాచురల్ నెంబర్స్ అంటే మనకి నెంబర్స్ అనేవి 1తో స్టార్ట్ అవుతాయి కాబట్టి 1, 2, 3 అండ్ సో ఆన్, అంటే ఇన్ఫినిట్ వరకు ఉంటుంది. మనం రాస్తా అంటే వస్తూనే ఉంటాయి, కాకపోతే జీరో ఉండదు, జీరోతో స్టార్ట్ అవ్వదు. 1, 2, 3 ఇలా స్టార్ట్ అవుతుంది. ఇది న్యాచురల్ నెంబర్స్. అదే హోల్ నెంబర్స్ అనుకో, జీరో కూడా ఇంక్లూడ్ అవుతుంది, అంటే 0, 1, 2, 3 అండ్ సో ఆన్. అదే ఇంటిజర్స్ అనుకోండి, మైనస్ వాల్యూస్ కూడా ఉంటాయి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిజర్స్ అనే కాన్సెప్ట్ ఎప్పుడు వస్తుందంటే, ఇలా ఒక లైన్ గీసుకున్నప్పుడు జీరో అనేది మధ్యలో ఉందనుకోండి, రైట్ సైడ్ మనకి పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, 1, 2, 3, 4 అండ్ సో ఆన్. లెఫ్ట్ సైడ్ నెగిటివ్ ఉంటాయి, అంటే -1, -2, -3, -4 అండ్ సో ఆన్. ఇలా పోతుంది. ఈ మైనస్ వాల్యూస్ ప్లస్ వాల్యూస్ ఇంక్లూడింగ్ జీరో ఏమంటామంటే ఇంటిజర్స్ అంటాం. ఇంటిజర్స్ మళ్ళీ చెప్తాం వినండి. ఇంటిజర్స్ అంటే మైనస్ వాల్యూస్ ప్లస్ వాల్యూస్ ఇంక్లూడింగ్ జీరో, మైనస్ వాల్యూస్ ప్లస్ వాల్యూస్ ఇంక్లూడింగ్ జీరో, దీన్ని ఏమంటామంటే మనం ఇంటిజర్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ మనం అతి ముఖ్యమైన టాపిక్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రైమ్ నెంబర్స్. ఇది ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి? 1 to 100 మధ్య ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రైమ్ అంటే ఫస్ట్ మీనింగ్ చెప్తాను చూడండి. ప్రైమ్ అంటే చాలా గొప్పది అనేసి. ఎందుకు గొప్పది అవుతుందంటే అవి ప్రతి టేబుల్లో మనకి డివైడ్ అవ్వవు, ఆ టేబుల్లో మాత్రమే డివైడ్ అవుతుంది, అంటే 1 అండ్ ఆ టేబుల్లో మాత్రమే డివైడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us టేక్ 17 ఏ టేబుల్ అని వస్తుందా? 1 టేబుల్లో మాత్రమే వస్తుంది, 117 జార్ వస్తుంది. నెక్స్ట్ 2 టేబుల్లో పోదు, 3 టేబుల్లో పోదు, 4 టేబుల్లో పోదు, 5 టేబుల్లో పోదు, 17 టేబుల్లో వస్తుంది. కాబట్టి 17 1 జార్ 17. సో ఇటువంటి నెంబర్స్ ఏమంటామంటే ప్రైమ్ నెంబర్స్ అంటాం. ఇప్పుడు 2, 3, 5, 7, 2, 3, 5, 7, 9 అనేది ప్రైమ్ నెంబరా కాదా? కాదు. ఎందుకు ప్రైమ్ నెంబర్ కాదు? 9 3 టేబుల్లో పోతుంది కదా, 3 3 జార్ 9 కదా, కాబట్టి 9 ప్రైమ్ నెంబర్ కాదు. నెక్స్ట్ 11, 13, 15 వస్తుందా ప్రైమ్ నెంబరు? ఎందుకు? 3 5 జార్ 15, కాబట్టి 15 ప్రైమ్ నెంబర్ కాదు. నెక్స్ట్ 17, 19, నెక్స్ట్ 21 ప్రైమ్ నెంబర్ కాదు. ఎందుకు ప్రైమ్ నెంబర్ కాదు? 3 టేబుల్ వస్తుంది. ఎప్పుడు వస్తుంది? 3 7 21, కాబట్టి 21 కూడా ప్రైమ్ నెంబర్ కాదు. 23 ఏ టేబుల్లో పోదు, 25 పోతుంది, 26 పోతుంది, 27 పోతుంది. ఏ టేబుల్లో? 27 వచ్చి 3 టేబుల్లో. 3 9 జార్ 27, కాబట్టి 27 ప్రైమ్ నెంబర్ కాదు, 29 ప్రైమ్ నెంబర్. సో ఆ విధంగా మనం ఇంతకుముందు రాసుకున్నాం కదా అన్ని. సో 31, 37, 41, 41, 43, 47, 53, 59, 61, 67, నెక్స్ట్ 71, 73, 79, 83, 89, 97. సో ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయంటే ప్రైమ్ నెంబర్స్ అవుతాయి. మొత్తం మనకి
1 to 100 మధ్య 25 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. 25 ప్రైమ్ నెంబర్స్. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ప్రైమ్ నెంబర్స్ అన్నీ కూడా ఆడ్ నెంబర్సే ఎక్సెప్ట్ 2. ఎందుకు మనకి మిగతా అన్నీ కూడా ఈవెన్ నెంబర్స్ రావు. ఎందుకంటే ఈవెన్ నెంబర్స్ అన్నీ 2 టేబుల్లో పోతాయి కదా, అప్పుడు ప్రైమ్ ఎట్ అవుతాయి అవవు. ఏవైతే ఆడ్ నెంబర్స్ ఉంటాయో అవి కూడా కొన్ని టేబుల్స్ అసలు పోవు, ఓన్లీ 1 టేబుల్ దాని టేబుల్లో పోతే దాన్ని ఏమంటామంటే ప్రైమ్ నెంబర్స్ అంటాం. ఓకే, ఇది ప్రైమ్ నెంబర్స్ కాన్సెప్ట్. ఓకేనా, ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ అడుగుతాను, చేయాలి. 613 ఇది ఫస్ట్ నాకు ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా చెప్పాలా. నేనేం చెప్పాను, ఒకవేళ పెద్ద పెద్ద నెంబర్స్ ఇస్తే ఏం చూసుకోవాలి మనము, పెద్ద పెద్ద నెంబర్స్ అంటే లాస్ట్ ఉండే. వెరీ గుడ్, లాస్ట్ నెంబర్ మాత్రమే చూసుకోవాలి. ఈ లాస్ట్ నెంబర్ 2 టేబుల్లో పోతుందా పోదా, పోదు. కాకపోతే ఏమవుతుంది, ఆడ్ నెంబర్ అంటాం. ఒకవేళ పోతే ఈవెన్ నెంబర్ అంటాం. 3 అనేది 2 టేబుల్లో పోదు కదా, కాబట్టి ఇది ఆడ్ నెంబర్. ఒకవేళ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, 7264 ఉంది. లాస్ట్ నెంబర్ ఏముంది, లాస్ట్ నెంబర్ వచ్చి 4 పోతుంది. 4 2 టేబుల్లో పోతుంది కదా, కాబట్టి దీన్ని ఏమంటాం మనము, ఈవెన్ నెంబర్ అంటాం. 2 తో డివిజిబుల్ అన్ని నెంబర్స్ ఏమంటామంటే మనము ఈవెన్ నెంబర్స్ అంటాం. 2 తో డివిజిబుల్ కాని నెంబర్స్ ఏమంటాం మనము ఆడ్ నెంబర్స్ అంటాం. ఓకేనా, ఇది ఈవెన్ ఆడ్. సో నెక్స్ట్ ఎల్సిఎం. ఫస్ట్ ఎల్సిఎం ఆఫ్ ఎ సింగిల్ నెంబర్. ట్వంటీ 24 తీసుకుందాం. 24 ఫస్ట్ దేంతో చెక్ చేసుకోవాలి, 2తో. ఎప్పుడు కూడా 2తోనే చెక్ చేసుకోవాలి. 2 టేబుల్ 24 ఎప్పుడు వస్తుంది, 2 టేబుల్లో 24 2 రాదు. ఓకే, మీకు 2 10 వరకు తెలుసు అనుకుంటే ఫస్ట్ ఈ నెంబర్ చూసుకో. ఇక్కడ ఏముంది, ఇక్కడ ఏముంది, ఇక్కడ ఫస్ట్ నెంబర్ 2. 2 టేబుల్ 2 ఎప్పుడు వస్తుంది, 2 1 వెరీ గుడ్. తర్వాత ఏముంది, 2 4 4 ఎప్పుడు వస్తుంది 2 టేబుల్, అది ఇంపార్టెంట్. 2 2 24 సరిపోయిందా లేదా. ఒకవేళ మీకు ఇక్కడ చూడు, ఒకవేళ ఈ నెంబర్ మొత్తం మీకు తెలియకపోతే ఒక్కొక్క నెంబర్ తీసుకొని చేసుకోవాలి. తర్వాత 12 అనేది 2 టేబుల్లో పోతుందా, పోతుంది. ఎప్పుడు వస్తుంది, 2 6 వెరీ గుడ్. కాబట్టి 2 6 అని రాసే చూడు, ఫస్ట్ ఇక్కడ 2 తర్వాత 6 ఇక్కడ రాయాలి. ముందుగా రాయకూడదు 2. నువ్వేం చేస్తున్నావు, ఇక ముందు 2 రాయేస్తున్నావు, రాయకూడదు. ఒకవేళ పోతుంది అనుకుంటేనే రాయాలి. ఇప్పుడు 6 2 టేబుల్లో పోతుందా, పోతుంది. ఎప్పుడు 6 2 టేబుల్లో పోతుంది. ఎప్పుడు పోతుంది, 3 2 టేబుల్లో ఎప్పుడు పోతుంది, వెరీ గుడ్. అది 2 3s ఆర్. నెక్స్ట్ 3 పోతుందా 2 టేబుల్లో, పోదు. కాబట్టి ఏం చేయాలి, సింపుల్గా 3 1s ఆర్, అంతే అయిపోయింది. ఎల్సిఎం అంటే ఏం చేయాలి, ఇప్పుడు 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 1, 3 2s ఒక 3 ఒక 1 సరిపోయిందా లేదా. దీన్ని మనం ఎల్సిఎం అంటాం. ఓకేనా, ఇంకొక నెంబర్, లెట్ us take 48. ఫస్ట్ ఏం చేయాలి, ఇక్కడ చూడు 8 ఉంది కదా. 8 అంటే ఏంది, ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్ అంటే 2 టేబుల్లో పోతాయి కదా, కాబట్టి 2 టేబుల్లో పోతుంది ఇది కూడా. సరే, ఇప్పుడు నేరుగా నీకు 48 2 టేబుల్ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎందుకంటే నీకు 2 10 వరకు తెలుసు కాబట్టి. ఫస్ట్ ఏం చేయాలి, ఇక్కడ ఏ నెంబర్, ఫస్ట్ నెంబర్ ఏముంది, 4 ఎప్పుడు వస్తుంది 2 టేబుల్లో, 2 2s వెరీ గుడ్. తర్వాత ఏముంది, 8 2 టేబుల్ ఎప్పుడు వస్తుంది, 8 2 4s. నెక్స్ట్ 24 కూడా ఈవెన్ నెంబరే కదా, ఎందుకు 4 ఉంది కదా, 4 వచ్చేవన్నీ మనకి ఈవెన్ నెంబర్సే. సరే, ఇది ఎప్పుడు వస్తుంది, 2 2s 2 ఎప్పుడు, 2 1s ఆర్ 2. తర్వాత ఏముంది, 2 2s వెరీ గుడ్, 2 2s ఆర్ 4. నెక్స్ట్ 12 ఈజీగా చెప్పేయచ్చు, 12 16 6 2 6s ఆర్. నెక్స్ట్ 3 2 3s ఆర్. 2 3s నెక్స్ట్ 1 3 టేబుల్ తీసుకోవాలి, 3 1s ఆర్. అంటే ఎల్సిఎం ఏమవుతుంది, 3 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 1. ఇది ఎల్సిఎం. ఇది సింగిల్ నెంబర్ ఇస్తే ఎల్సిఎం కనుక్కోవడం ఎట్లా. ఓకే, నెక్స్ట్ డబుల్ నెంబర్ ఇస్తే ఎల్సిఎం కనుక్కోవడం ఎట్లా చెప్తాను చూడు. ఇప్పుడు ఒకేసారి ఫైండ్ ఎల్సిఎం ఆఫ్
24,36 ఇచ్చాడు. ఫైనల్ ఎల్సిఎం ఆఫ్ 24,36 ఇచ్చాడు. ఇప్పుడు ఒకేసారి మనకి 2 నెంబర్స్ ఇచ్చాయనుకోండి, 24, 36 ఒకేసారి ఎల్సిఎం కనుక్కోవాలంటే ఫస్ట్ 24 ఇక్కడ రాసుకుంటాం, కొంచెం దూరంగా 36 ఇలా రాసుకుంటాం. రాసుకొని ఏం చేయాలంటే రెండింటికి కలిపి బ్రాకెట్. నెక్స్ట్ ఇక్కడ ఏముంది 24 ఉంది, ఇక్కడ ఏముంది 36 ఉంది. ఇది ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా? 4 చూడు, ఈవెన్ నెంబరే కదా, కాబట్టి 2 డబుల్ పోతుంది. ఇది చూడు ఈవెన్ నెంబర్, 6 ఈవెన్ నెంబర్ కదా, అంటే 2 డబుల్ పోతుంది. కాబట్టి ఫస్ట్ 2 తీసుకుందాం. 2 టేబుల్లో 24 ఎప్పుడు వస్తుంది? రాదు. ఓకే, మనకి తెలియదు అనుకుందాం. ఫస్ట్ ఏం చేయాలి? ఇక్కడ ఫస్ట్ నెంబర్ ఏముంది? ఫస్ట్ నెంబర్ 2 రాదు అని చెప్పకూడదు, ఎందుకంటే ఇందాక నువ్వే కదా చెప్పింది. ఇక్కడ ఏముంది? 4 కానీ 6 కానీ 8 కానీ ఇవన్నీ 2 టేబుల్ పోతాయని చెప్పుకున్నాం. అది ఎందుకు? ఈవెన్ నెంబర్స్ కదా ఇవన్నీ. కాబట్టి రాదు అని ఎప్పుడు చెప్పాలి? 1, 3, 5, 7, 9 అలాంటివి అయితే ఆడ్ నెంబర్స్, అవి రావని చెప్పేయచ్చు. ఇప్పుడు 24 నువ్వే కదా ఇక్కడ ఏమన్నట్టు? 4 అంటే ఏంది? ఈవెన్ నెంబర్ కదా, 2 టేబుల్ పోతుంది. మనకు తెలియదు, 2 10 వరకు తెలుసు. ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ చూసుకో, 2 ఉంది కదా, 2 టేబుల్ 2 ఎప్పుడు వస్తుంది? 2 1 వెరీ గుడ్. 2 1 జార్ 4 ఎప్పుడు వస్తుంది? 2 2 జార్. ఓకే, నెక్స్ట్ ఇది అయిపోయింది. అదేవిధంగా దీనికి చెప్పు, 2 టేబుల్ 3 ఎప్పుడు వస్తుంది? రాదు. 3 రాదు, కానీ 3 కన్నా చిన్న నెంబర్ ఏముంది? 2 వస్తుంది కదా. 2 టేబుల్ 2 ఎప్పుడు వస్తుంది? 2 1 is 2 1 జార్ 2. ఇంకెంత మిగిలింది? 1. అవన్నీ ఇక్కడ వేసుకోవాలి. అప్పుడు దీన్ని కలిపి చదవాలి. 16 ఎప్పుడు వస్తుంది? 16 రాదు. వస్తుంది. ఎప్పుడు? 2 8. వెరీ గుడ్. భిన్న ఆలోచన చెప్పాలి కానీ 2 8 16. ఓకేనా? ఇప్పుడు ఈ రెండు 2 టేబుల్లో పోతాయా? పోతాయి. ఎప్పుడు వస్తుంది? 2 6 జార్ 2 8 జార్ 9 జార్ 9 జార్ 18 కదా. నెక్స్ట్ 6 2 టేబుల్లో పోతుందా? పోతుంది. 9 పోదు. కాబట్టి ఫస్ట్ 6 తీసుకుందాం. 2 టేబుల్ ఎప్పుడు వస్తుంది? 6 2 3 జార్ 6. వెరీ గుడ్. 9 రాదు కాబట్టి 9 అట్టే వేసేసేయాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ పెట్టినా. నెక్స్ట్ 3 2 టేబుల్లో పోతుందా? 2 టేబుల్లో 3 వస్తుందా? వస్తుంది. ఎప్పుడు వస్తుంది? రాదు. 9 రాదు కాబట్టి 2 తీసుకోవద్దు, 2 టేబుల్ తీసుకోవద్దు. నెక్స్ట్ 3 టేబుల్ పోదాం. 3 టేబుల్లో 3 1 is 3. వెరీ గుడ్. 3 1 జార్ 3. 3 2 3 3 is 9. వెరీ గుడ్. నెక్స్ట్ అగైన్ 3 ఉంది కదా, 3 టేబుల్ 1 అట్టే రాసేసి 3 1 జార్ 3 అంతే అయిపోయింది. ఇప్పుడు దీనికి ఎల్సిఎం అంటే ఏం చేయాలి? ఇవన్నీ రాసుకోవాలి. 2 into 3 3. ఇంకా 1 into 1. ఇది ఎల్సిఎం. అర్థమైంది ఎలా తీసుకోవాలో? ఇలా 2 నెంబర్స్ చేసుకోవచ్చు, 3 నెంబర్స్ చేసుకోవచ్చు, 4 నెంబర్స్ ఇచ్చినా చేసుకోవచ్చు, 5 ఎన్ని ఇచ్చినా చేసుకోవచ్చు. 1000 అన్ని ఇవ్వడు కానీ 2 నెంబర్స్ వేస్తాను మీకు ఎగ్జామ్లో. ఓకేనా? జాగ్రత్త చేసుకోవాలి. 2 టేబుల్ పోతుందంటే 2 టేబుల్ వేసుకోవాలి. నెక్స్ట్ వేరే నెంబర్ చెక్ చేసుకోవాలి. 2 టేబుల్ పోలేదు, నెక్స్ట్ ఏ నెంబర్ చెక్ చేయాలి? నెక్స్ట్ 3 టేబుల్ 3 పోలేదు, నెక్స్ట్ ఏ టేబుల్ చెక్ చేయాలి? 4 చెక్ చేయకూడదు, 5 చెక్ చేయాలి. ప్రైమ్ నెంబర్స్ మాత్రమే చెక్ చేసుకోవాలి. ఓకేనా? 2 టేబుల్లో పోలేదు, నెక్స్ట్ 3లో చెక్ చేసుకోవాలి. 3 టేబుల్లో పోలేదు, నెక్స్ట్ 5లో చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ 4 ఈవెన్ ప్రైమ్ నెంబర్ కాదు కదా. మనం ఎల్సిఎం అంటే ఆ డివిజన్ రూల్ ఎప్పుడు కూడా మనము ప్రైమ్ నెంబర్స్తోనే చేసుకోవాలి. అర్థమైందా? 4 ఆల్రెడీ 2లో కవర్ అయిపోద్దులే. చెప్పేది ఎల్సిఎం కానీ హెచ్సిఎఫ్ కానీ మెయిన్ ఎల్సిఎం ఏంటంటే ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ చెక్ చేసుకోవాలి. అంటే 4 ప్రైమ్ నెంబరా? అది 4 ప్రైమ్ నెంబరా? కాదు కదా, నన్ను చెక్ చేయకూడదు. 2 3 5 7 11 అట్లా. ఓకేనా? మ్యాక్సిమం 2 3 5 7 వచ్చేస్తుంది అనమాట. సో ఇది మనకి ఎల్సిఎం ఆఫ్ 2 నెంబర్స్ అన్నమాట. రైట్? ఇంకొక ఎగ్జాంపుల్ 2 నెంబర్స్ ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను, వచ్చేద్దాం. 16, 22. ఫస్ట్ ఏ టేబుల్ చెక్ చేసుకోవాలి? 2 టేబుల్లో. 2 టేబుల్ 16 ఎప్పుడు వస్తుంది? 2 8 జార్ 16. వెరీ గుడ్. 22 ఎప్పుడు వస్తుంది? 2 4 జార్ 2 2 జార్ 2 11 జార్ 2 1 జార్ 2 2 1 జార్ 2 కదా. 2 11 జార్. నెక్స్ట్ 8 11. 8 ఏ టేబుల్లో పోతుంది? 2 టేబుల్లో పోతుంది కదా, కాబట్టి 2 వేసుకో. ఎప్పుడు వస్తుంది 2 టేబుల్? 2
4 జార్ 4 జార్ 11 వస్తుందా 2 టేబుల్లో రాదు 11 అట్టే పెట్టేసేయాలి ఒకవేళ రాకపోతే అట్టే పెట్టేసేయాలి నెక్స్ట్ 4 2 టేబుల్లో పోతుంది కదా 4 2 టేబుల్లో పోతుంది ఎప్పుడు పోతుంది 2 2 జార్ 2 2 జార్ 4 నెక్స్ట్ 2 11 రాదు 11 అట్టే పెట్టేసే నెక్స్ట్ 2 టేబుల్ 2 ఎప్పుడు వస్తుంది 2 1 జార్ 11 అట్టే పెట్టేసే నెక్స్ట్ 11 చెక్ చేసుకోవాలి 11 1 జార్ 11 అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 11 ఇంటూ 1 అంతే ఇది మనకి ఎల్సిఎం ఆఫ్ 2 నెంబర్స్ ఇస్తే కనుక్కోవడం ఎట్లా సరే ఇప్పుడు సింగిల్ నెంబర్ ఇస్తాను కొంచెం పెద్దది ఇస్తాను పెద్దదంటే 96 ఇస్తాం ఓకే 96 ఫస్ట్ ఏం చేయాలి 2 ఇక్కడ చూసుకోవాలి 6 కదా 6 అంటే పోతుంది ఇప్పుడు చెక్ చేద్దాం 2 టేబుల్ 9 ఎప్పుడు వస్తుంది 2 టేబుల్ రాదు కానీ దగ్గరగా ఉండేది ఏమొస్తుంది 2 4 జార్ 8 వస్తుంది కదా 2 4 జార్ 8 ఎంత మిగులుతుంది 1 వెరీ గుడ్ 1 దాని మీద 16 అంటే 16 అంటే 8 2 8 జార్ 16 నెక్స్ట్ 2 2 జార్ 4 2 4 జార్ 8 నెక్స్ట్ 2 1 జార్ 2 2 1 2 2 జార్ 4 నెక్స్ట్ 2 టేబుల్ 12 ఎప్పుడు వస్తుంది 2 6 జార్ నెక్స్ట్ 2 3 జార్ నెక్స్ట్ 2 3 1 ఇస్ అంతే 2 టేబుల్ 3 రాదు 3 టేబుల్ 1 3 1 జార్ 3 అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 1 ఇది ఎల్సిఎం ఓకే అంతే